హాయ్ హలో, ఇది సోయా కీమా కూర. దానికోసం ఆయిల్లో కొంచెం చెక్క, లవంగం, సోంపు ఆయిల్లో వేసేస్తాను నేను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసుకొని అవి మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి. అవి ఒక పక్కన మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇలా అయితే టైం కలిసి వస్తుంది. అన్నీ ముందే కోసి పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత అయితే మనకి స్టవ్ దగ్గర ఉండే టైము తగ్గుతుంది. కానీ త్వరగా పొద్దునే బాక్సులు పెట్టుకునేటప్పుడు ఇలా అవి మగ్గుతున్నప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని తర్వాత అవి గ్రైండ్ చేసుకుని ఇలా చేసుకున్నామంటే తక్కువ టైంలోనే గబగబా అయిపోతుంది. అవి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసిన తర్వాత అవి అక్కడ సిమ్లో పెట్టేసి వదిలేసి మీల్ మేకర్ ఉంటుంది కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం పెద్ద ముక్కలు వచ్చేలాగా పల్స్ మోడ్లో చేసుకుంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండిపోతాయి కదా, అలా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేగే లోపలే మనకి గ్రైండింగ్ అయిపోతుంది కదా, అప్పుడు టైం సేవ్ అవుతుంది. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఉల్లిపాయల్లో మనకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడులు, మనం ఏమేమి పొడులు వేయాలనుకుంటున్నామో అన్నీ అందులో వేసేసి ఒక్కసారి కలిపేసేయాలి. అంటే సిమ్లో ఆయిల్లోకి బాగా వెళ్తుంది కదా ఆ టేస్ట్ అదిను. కలిపేసిన తర్వాత అప్పుడు మనము సోయా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి వేసేసి అవి ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసేసుకోవాలి. ఆ వాటర్ ఎంత అంటే ఒక ప్యాకెట్, ఇది 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను నేను. దానికి 150 ఎంఎల్ నుంచి దగ్గర దగ్గర 200 ఎంఎల్ వరకు అయితే సరిపోతుంది. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అలా జార్ కూడా కడిగేసి అందులో వేసాను. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసాను. అది 200 ఎంఎల్ ఉంటుంది మా గ్లాసు. వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మొత్తం ఉడికేంత వరకు, నీళ్ళు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అయితే పని ఫాస్ట్గా అయిపోతుంది. అటు పక్కన స్టవ్ మీద అన్నం, పప్పు పెట్టేశాను. ఇటువైపు కూర వేసేసాను. ఇలా అయితే పని ఫాస్ట్గా అయిపోతుంది, హడావుడి టెన్షన్ లేకుండా. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించేసుకుంటే అయిపోతుంది. ఈ లోపల మనకి స్టవ్ మీద ఏమైనా పడినవి ఉన్నాయి క్లీన్ చేసేసుకుంటే మనకు సపరేట్గా క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. చూడటానికి కూడా అప్పటికప్పుడు మెస్సీగా కాకుండా నీట్గా అనిపిస్తుంది. వంటతో పాటే ఒక 90% క్లీనింగ్ కూడా అయిపోతుంది కదా, ఫైనల్గా ఒకసారి తుడుచుకుంటే అయిపోతుంది. ఇది మధ్య మధ్యలో మూత తీసుకొని కలిపేసుకుంటే నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత అయితే పొడి పొడిగా ఉంటే మనకి బాక్స్లోకి బాగుంటుంది. ఉప్పు, కారాలు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండేసుకుంటే అచ్చంగా కైమాలాగే ఉంటుంది, మటన్ కీమాలాగా. ఇప్పుడు బెండకాయ, దొండకాయ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను దాంట్లోనే అన్నం వేసేసి కలిపేస్తాను. కలిపేసి బాక్స్లో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.